వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. సో ఈ మధ్య చూస్తుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఎక్కువగా అయిపోతున్నాయి. అయితే మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఉదయం నెల్లూరు జిల్లా నాయుడుపేట దొడ్డవారిమిట్ల ఈ గ్రామం దగ్గర హైవే పైన బస్సు బోల్తా పడి 6 గాయపడ్డారు. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు బోల్తాపడి 6 మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపైన చోటు చేసుకుంది. అయితే ఈ బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విజయవాడ వైపు నుంచి బయలుదేరింది, తిరుపతి వైపుగా వెళ్తోంది బస్సు. అయితే దొడ్లవారిమిట్ట జాతీయ రహదారి దగ్గరకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంకు చెందిన శ్రీనివాసులతో పాటు ఏలూరుకు చెందిన శ్రీనివాసులు, గుంటూరుకు చెందిన తోరటి మల్లీశ్వరి, ఎం అంజమ్మ, షణ్ముఖనాథ్, ఈశ్వర్రావులకు గాయాలయ్యాయి. సో మొత్తంగా 21 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు మార్నింగ్ ట్రావెల్స్ బస్సులో. ఇందులో 6 గాయపడ్డారు. ఎక్కువగా గుంటూరుకు చెందిన వాళ్ళు ఉన్నారు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం, ఏలూరుకు చెందిన వాసులు ఉన్నారు. సో ఈ 3 ప్రాంతాల నుంచి ఉన్న ఈ 6 కూడా గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఇమ్మీడియట్గా 108 వాహనానికి కాల్ చేశారు. నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు వాళ్ళకి ప్రస్తుతం. అయితే ఎస్ఐ నాగరాజు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తంగా 6 గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా కారణం అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే, అంటే మరి ఓవర్ స్పీడ్ వల్లనో ఏమో. సో అదుపు తప్పి బోల్తా పడినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఒకసారి విజువల్ చూద్దాము స్క్రీన్ మీద. సో అక్కడ దొడ్లవారిమిట్ట ఆ గ్రామం దగ్గర ఉన్న హైవే మీద తిరుపతి వైపు బస్సు వెళ్తోంది. నెల్లూరు దగ్గర ఇది ప్రమాదం జరిగింది. అయితే సో తిరుపతి వెళ్ళే బస్సు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తోంది. మార్నింగ్ ట్రావెల్స్, ఇట్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనమాట. సో జాతీయ రహదారి మీద ఇంకా రోడ్ సైడ్కి వచ్చి ఇట్లా బోల్తా పడింది. మనకి విజువల్ క్లియర్గా అర్థమవుతుంది. సో అధిక స్పీడ్ వల్ల, అంటే ఓవర్ స్పీడ్ వల్లే వచ్చి ఇట్లా రోడ్ సైడ్కి అదుపు తప్పి బోల్తా పడినట్లుగా తెలుస్తుంది. ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం అన్నట్టుగా కొట్టొచ్చుగా అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు కారణం. సో మరి ఇంకా సంఘటన ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, బస్సులో ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందా, ఎందుకు అదుపు తప్పి పడిపోయింది, ఇవన్నీ కూడా మనకి ఇంకా పూర్తిగా అయితే కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన పైన ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో 6 అయితే గాయపడ్డారు. సో ప్రైవేట్ ట్రావెల్స్ మెయింటెనెన్స్ పైన కానీ, డ్రైవర్ల తీరు పైన కానీ ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం కూడా అంత సురక్షితం అయితే కాదు. సో ప్రైవేట్గా టికెట్ పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఒక ఒపీనియన్ కూడా ఉంది ప్రజల్లో. మామూలుగా చెప్పాలంటే వాళ్ళ ట్రీట్మెంట్, అంటే కస్టమర్ ట్రీట్మెంట్ కూడా అంతగా బాగుండదు, దేనికి కరెక్ట్గా సమాధానం ఇవ్వదు. కొన్ని ట్రావెల్స్ మాత్రమే ప్రాపర్గా ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో అవుతాయి. సో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బోల్తాపడి 6 ప్రయాణికులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపైన చోటు చేసుకుంది. సో ఇంకా కారణాలు ఏంటి అనేది ఇంకా లోతుగా అయితే దర్యాప్తు జరగాల్సి ఉంది. ప్రాథమికంగా మాత్రం డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల, నెగ్లిజెన్స్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయైతే ఇంకా తెలియాలి. నాయుడుపేట పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఇప్పటికీ హాస్పిటల్కి కూడా తరలించారు. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. రైట్ సురేంద్ర, మార్నింగ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు మీద బోల్తా పడింది, 6 వరకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఎందుకని బోల్తా పడింది, డ్రైవర్ నిర్లక్ష్యమా, ఓవర్ స్పీడా, కంప్లీట్ డీటెయిల్స్. మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారి పైన అర్ధరాత్రి 2:30 సమయం మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ యొక్క బోల్తా పడినటువంటి సమయంలో ఆ బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా 6 మందికి గాయాలైనది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఆ యొక్క 6 మందిని కూడా దగ్గరలో ఉన్నటువంటి నాయుడుపేట ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ఈ యొక్క 108 వాహనం ద్వారా ఆ యొక్క ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే వీరంతా కూడా ఈ బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల మనం చూస్తున్నాం వరుసగా యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి విషయాలనే మనం గమనిస్తా ఉన్నాము. అయితే వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు నిఘా పెట్టి వాటిపైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ యొక్క యాక్సిడెంట్లు అయితే వరుసగా జరుగుతూ ఉన్నాయి. దీంతో ప్రయాణికులు
భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఈ వరుస జరుగుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేయాలంటేనే ఈ యొక్క ప్రయాణికులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క బస్సులో ఉన్నటువంటి వారంతా కూడా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా మల్కాపురం, ఏలూరు, అదేవిధంగా బయట ప్రాంతాల వారు ఇదంతా కూడా బెంగళూరు నుంచి విజయవాడ బస్సు నుండి ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదానికి కూడా ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యంతోనే అదుపు తప్పి ఆ యొక్క పక్కనే అదుపు తప్పి బోల్తా పడింది అనేది సమాచారం తెలుస్తా ఉంది. అయితే ముందు వెనక ఎలాంటి వాహనాలు ఆ సమయంలో రాకపోవడంతో మరో ప్రమాదం జరగకుండా అక్కడి వరకు ఆ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగిందని చెప్పి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోవైపు ఆ యొక్క నాయుడుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారి పరిస్థితి కూడా ప్రస్తుతానికైతే నిలకడగా ఉన్నట్లయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క వరుసగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఈ యొక్క ప్రయాణాలు చేసేటువంటి వారిని భయానికి గురి చేస్తుంది. ఎందుకంటే వరుసగా ఇటీవల వరుస ప్రమాదాలు జరగడం, బయట కొంతమంది మృతుపడతా ఉన్నారు. ఎక్కడి ప్రయాణం చేయాలంటే అన్ని ఆలోచించి ప్రయాణం చేయాల్సి ఏర్పడింది. అది నేపథ్యంలో ఈ యొక్క ఏవైతే జరుగుతున్నటువంటి ఘటనలో ఉన్నాయో ప్రమాదం అధికారులు దీనిపైన ఇంకా దృష్టి సారించి ఈ యొక్క యాక్సిడెంట్లు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు. రాజకీయ రైట్ సురేంద్ర, బస్సులో మొత్తంగా 21 మంది ప్రయాణికులు ఉన్నారు, వారిలో 6 గాయపడ్డారు. సో మిగిలిన వారు కంప్లీట్గా సేఫ్గానే ఉన్నారా? సో వాళ్ళు ఏం చెప్తున్నారు జరిగిన ఘటన గురించి? ఆ బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికులంతా కూడా దాంట్లో 6 మంది గాయాలైనటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి 108 వాహనం ద్వారా హాస్పిటల్కి తరలించి వారికి వైద్యం కూడా వారి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా ఎవరైతే ఉన్నారో 15 మందిని, ఆ 15 మందిని కూడా ఆ యొక్క వారి ప్రాంతాలకి వేరే బస్సుల ద్వారా పంపించేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వారు అక్కడ వెళ్ళిపోవడంతో వారు జరిగినటువంటి కొంతమంది ప్రమాదం జరిగిన గాయాలైనటువంటి వారి నుంచి తెలిసినట్టు సమాచారం జరిగి ఈ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పి వారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి వారి పరిస్థితి నిలకడగా ఉందని ఇటు వైద్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోపక్క పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి, అదేవిధంగా ఈ ఆర్టీఐ అధికారుల ద్వారా కూడా బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ పైన కూడా చెక్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. నాయుడుపేట పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర ప్రమాదం జరిగింది. మార్నింగ్ ట్రావెల్స్ బస్సు ఈరోజు ఉదయం 2 గంటల ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది. అయితే అక్కడ ఈ ఘటనను చూసిన వాళ్ళు మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు బస్సులో. అయితే 6 వరకు గాయపడ్డారు. వీరందరినీ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి 108లో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ప్రయాణికులు చెప్తున్న దాని ప్రకారం పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కూడా మిగతా ప్రయాణికులు చెప్తున్నారు. ఈ ఘటన పైన ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బోల్తాపడి 6 గాయాలైన ఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపైన చోటు చేసుకుంది. సో రోడ్డు మీద ఆ బస్సు దొడ్లవారిమిట్ట అనే ఆ సైన్ బోర్డుకి కరెక్ట్గా అక్కడే బోల్తా పడింది. సో ముందు అంటే బస్సు ముందు అద్దం కూడా కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. అయితే అందరూ అంటే ఎవరు ప్రాణ నష్టం అయితే జరగలేదు, అది కొంచెం అదృష్టంగానే చెప్పాలి. ప్రాణ నష్టం అయితే లేదు, బట్ 6 మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించే చికిత్స అందిస్తున్నారు. 21 మంది ప్రయాణికులతో విజయవాడ వైపు నుంచి బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొడ్లవారిమిట్ట జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రయాణికుల డీటెయిల్స్ చూస్తే, అంటే గాయపడిన ప్రయాణికుల డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన శ్రీనివాసులు ఉన్నారు. అలాగే శ్రీనివాసులు ఫ్రమ్ ఏలూరు, గుంటూరు నుంచి 3 ఉన్నారు. ఇంకా తోరటి మల్లీశ్వరి, ఎం అంజమ్మ, షణ్ముఖనాథ్, ఈశ్వరరావు. సో మొత్తం ఈ 6 కూడా గాయపడ్డారు. వీరందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటన పైన మాత్రం ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.